మనసు ఎందుకు కలవరపడుతుంది? దీనికి శ్రీకృష్ణుడిచ్చిన సమాధానం ఏంటి? అధ్యాయం 3 కర్మయోగం శ్లోకం 10 సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం యేష వో స్త్విష్టకామధుక్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పూర్వకాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను: ఈ పవిత్ర యజ్ఞాలు చేయటం ద్వారా మీరు వృద్ధి చెందుతారు మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి. శ్లోకం 11 దేవాన్ భావయతానేనతే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా దేవతల మరియు మానవుల పరస్పర సహకారం వలన మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. శ్లోకం 12 ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలో కొంత కూడా నివేదించని వారు నిజంగా దొంగలే. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.